గుడ్ న్యూస్ చూద్దాం. తెలంగాణలోని దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా వారికి ఉచితంగా పలు రకాల ఉపకరణాలు అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పథకం కింద బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు, బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయబోతున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు OBMMS పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసి అవకాశం రాని వారు కూడా ఈసారి మళ్లీ అప్లై చేసుకోవచ్చని కార్పొరేషన్ స్పష్టం చేసింది. దివ్యాంగులు స్వయం ఉపాధి, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రాణించేందుకు ఈ ఉపకరణాలు ఎంతగానో దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రానికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఫిబ్రవరి 10 నాటికి 19.43 లక్షల కోట్లకు పైగా వసూలైనట్టు ఆదాయ పన్ను విభాగం తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇవి 9.4% వృద్ధి చెందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మంది పన్నులు సరిగ్గా చెల్లించడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు పెరగడం వల్లనే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. ఆదాయ పన్ను శాఖ నిన్న పన్ను వసూళ్లకు సంబంధించిన డేటాను రిలీజ్ చేసింది. నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు 14.51% పెరిగి 8.90 లక్షల కోట్లకు చేరాయి. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు సహా కార్పొరేటరేతర సంస్థల నుంచి వచ్చే పన్నులు 5.91% పెరిగి 10.03 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సెక్యూరిటీ లావాదేవీల పన్ను వసూళ్లు 50,279 కోట్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో పన్ను రీఫండ్లు 18.82% తగ్గి 3.34 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రీఫండ్ల సర్దుబాటు చేయడానికి ముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఫిబ్రవరి 10 నాటికి 4.09% పెరిగి 22.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాలలో ప్రభుత్వం ప్రత్యక్ష పన్ను వసూళ్లను 24.84 లక్షల కోట్లుగా అంచనా వేసింది. భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన రామేశ్వరం, తిరుపతి మధ్య ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రైళ్లను పెంచబోతున్నట్టుగా తెలిపింది. ఇకపై వారానికి 4 రోజులు నడపబోతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఆది, గురు, శుక్రవారాల్లో రామేశ్వరం నుంచి తిరుపతికి, అలాగే సోమ, శుక్ర, శనివారాల్లో తిరుపతి నుంచి రామేశ్వరానికి ఎక్స్ప్రెస్ రైలు నడుస్తున్నాయి. అయితే ఈ రైళ్లకు భారీగా ప్రయాణికుల స్పందన లభిస్తుండటంతో అదనంగా మరో రోజు రైలు సేవలను ప్రారంభించాలని రైల్వే నిర్ణయించింది. దక్షిణ మధ్య రైల్వే తాజా నిర్ణయంతో 2 పుణ్యక్షేత్రాల మధ్య ప్రయాణించే భక్తులకు మరింత సౌకర్యం కలగబోతోంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు రామేశ్వరానికి వచ్చే యాత్రికులకు ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందని అధికారులు పేర్కొన్నారు. కొత్తగా చేర్చిన రైలు వివరాలు, సమయాలు త్వరలోనే వెల్లడించబోతోంది రైల్వే శాఖ.